వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ అయితే చూద్దాం. వీటి ఆన్సర్స్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తాను. మీరు ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్స్ కి చూడకుండా ఆన్సర్స్ ట్రై చేయండి. ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా చేయగలిగారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్, చిన్న ప్రేగులో ఉండేటటువంటి వేళ్ళ లాంటి నిర్మాణాలను ఏమంటారు? చిన్న ప్రేగులో ఉండేటటువంటి వేళ్ళ లాంటి నిర్మాణాలను ఏమంటారు? ఆప్షన్ ఏ హాస్టోరియా, ఆప్షన్ బి వాయుకోశ గోనులు, ఆప్షన్ సి సూక్ష్మ సూచకాలు, ఆప్షన్ డి పైవేవి కావు. ఆప్షన్ ఏ హాస్టోరియా, ఆప్షన్ బి వాయుకోశ గోనులు, ఆప్షన్ సి సూక్ష్మ సూచకాలు, ఆప్షన్ డి పైవేవి కావు. సెకండ్ క్వశ్చన్, చిన్న ప్రేగు ముడతలు పడి ఉండడానికి కారణం? చిన్న ప్రేగు ముడతలు పడి ఉండడానికి కారణం ఆప్షన్ ఏ ఉపరితల వైశాల్యాన్ని పెంచడం, ఆప్షన్ బి శోషణ సామర్థ్యాన్ని పెంచడం, ఆప్షన్ సి ఏ మరియు బి అంటే ఉపరితల వైశాల్యాన్ని పెంచడం దానితో పాటు శోషణ సామర్థ్యాన్ని పెంచడం, ఆప్షన్ డి ఉపరితల వైశాల్యాన్ని తగ్గించడం. ఆప్షన్ ఏ ఉపరితల వైశాల్యాన్ని పెంచడం, ఆప్షన్ బి శోషణ సామర్థ్యాన్ని పెంచడం, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఉపరితల వైశాల్యాన్ని తగ్గించడం. మూడో క్వశ్చన్, క్వాషియోర్కర్ వ్యాధి వేటి లోపం వల్ల కలుగుతుంది? క్వాషియోర్కర్ వ్యాధి వేటి లోపం వల్ల కలుగుతుంది? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి ప్రోటీన్స్, ఆప్షన్ సి కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్, ఆప్షన్ డి విటమిన్స్. ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి ప్రోటీన్స్, ఆప్షన్ సి కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్, ఆప్షన్ డి విటమిన్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, మెరాస్మస్ వ్యాధి వేటి లోపం వల్ల కలుగుతుంది? మెరాస్మస్ వ్యాధి వేటి లోపం వల్ల కలుగుతుంది? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి ప్రోటీన్స్, ఆప్షన్ సి కెలరీ మరియు ప్రోటీన్స్, ఆప్షన్ డి విటమిన్స్. ఒక్కసారి చూడండి, మెరాస్మస్ వ్యాధి వేటి లోపం వల్ల కలుగుతుంది? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి ప్రోటీన్స్, ఆప్షన్ సి కెలరీ మరియు ప్రోటీన్స్, ఆప్షన్ డి విటమిన్స్. ఫిఫ్త్ వన్, క్రింది వానిలో పరాన్నజీవులు. క్రింది వానిలో పరాన్నజీవులు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఈస్ట్, ఫస్ట్ వన్ లో ఈస్ట్, సెకండ్ లో పుట్టగొడుగు, థర్డ్ లో కస్క్యుట, ఫోర్త్ లో జలగలు. ఈస్ట్, పుట్టగొడుగు, కస్క్యుట, జలగ. మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఆప్షన్ ఏ 1 మరియు 2 అంటే ఈస్ట్ మరియు పుట్టగొడుగు, బిలో 3 ఓన్లీ 3 కస్క్యుట, ఆప్షన్ సి లో 3 మరియు 4 3 అంటే కస్క్యుట మరియు జలగలు, ఆప్షన్ డి లో ఓన్లీ 1 అంటే ఓన్లీ ఈస్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? క్రింది వాటిలో పరాన్న జీవులు. క్రింది వాటిలో పరాన్న జీవులు ఏవి? ఆప్షన్ ఏలో 1 మరియు 2 ఈస్ట్ పుట్టగొడుగు, ఆప్షన్ బిలో ఓన్లీ 3 కస్క్యుట, ఆప్షన్ సిలో 3 మరియు 4 కస్క్యుట మరియు జలగలు, ఆప్షన్ డిలో ఓన్లీ 1 అంటే ఓన్లీ ఈస్ట్. ఓకే, వీటిలో పరాన్న జీవులు ఏవో గుర్తించి ఆన్సర్ చేయండి. సిక్స్త్ వన్, కిరణజన్య సంయోగ క్రియా రేటు క్రింది వాటితో ప్రభావితం కాదు. కిరణజన్య సంయోగ క్రియా రేటు క్రింది వానితో ప్రభావితం కాదు. ఆప్షన్ ఏ కాంతి తీవ్రత, ఆప్షన్ బి ఆర్ద్రత, ఆప్షన్ సి ఉష్ణోగ్రత, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్ గాఢత. ఆప్షన్ ఏ కాంతి తీవ్రత, ఆప్షన్ బి ఆర్ద్రత, ఆప్షన్ సి ఉష్ణోగ్రత, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్ గాఢత. సెవెంత్ క్వశ్చన్, స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చు. స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చు. ఆప్షన్ ఏ స్వరపేటిక, ఆప్షన్ బి శ్వాస నాళాలు, ఆప్షన్ సి శ్వాస నాళికలు, ఆప్షన్ డి గాలి గదులు. స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చు. ఆప్షన్ ఏ స్వరపేటిక, ఆప్షన్ బి శ్వాస నాళాలు, ఆప్షన్ సి శ్వాస నాళికలు, ఆప్షన్ డి గాలి గదులు. ఓకే, నెక్స్ట్ వన్, 8th క్వశ్చన్, ఏది సరైన క్రమం?
ఇక్కడ 1 2 3 4 ఇచ్చారు. ఫస్ట్ వన్, ఉదర వితానం సంకోచిస్తుంది, ఛాతి పరిమాణం పెరుగుతుంది. సెకండ్ వన్, ఉదర వితానం ముడుచుకుంటుంది, ఛాతి పరిమాణం తగ్గుతుంది. థర్డ్ వన్, ఉదర వితానం సాగుతుంది, ఛాతి పరిమాణం పెరుగుతుంది. ఫోర్త్ వన్, ఉదర వితానం సాగుతుంది, ఛాతి పరిమాణం తగ్గుతుంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఉదర వితానం సంకోచిస్తుంది. ఫస్ట్ వన్, ఉదర వితానం సంకోచిస్తుంది, ఛాతి పరిమాణం పెరుగుతుంది. ఉదర వితానం ముడుచుకుంటుంది, ఛాతి పరిమాణం తగ్గుతుంది. థర్డ్ వన్, ఉదర వితానం సాగుతుంది, ఛాతి పరిమాణం పెరుగుతుంది. నెక్స్ట్, ఉదర వితానం సాగుతుంది, ఛాతి పరిమాణం తగ్గుతుంది. మళ్ళీ వీటికి ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏలో, ఆప్షన్ ఏలో ఓన్లీ వన్. ఆప్షన్ ఏలో ఉదర వితానం సంకోచిస్తుంది, ఛాతి పరిమాణం పెరుగుతుంది మాత్రమే సరైన క్రమం అని ఇచ్చాడు. నెక్స్ట్, ఆప్షన్ బిలో 1 మరియు 2 ఇచ్చాడు. ఆప్షన్ బిలో 1 మరియు 2 సరైనవి అని ఇచ్చాడు. ఆప్షన్ సిలో 2 మరియు 3 సరైనవి, అంటే రెండోది ప్లస్ మూడోది మాత్రం సరైనవి. నెక్స్ట్, ఆప్షన్ డిలో 4th, అంటే 4th మాత్రమే సరైనది అని ఇచ్చారు. ఇందులో ఏది రైట్ అనేది ఆన్సర్ చేయండి. ఆప్షన్ ఏలో ఓన్లీ 1, ఆప్షన్ బిలో 1 మరియు 2, ఆప్షన్ సిలో 2 మరియు 3, ఆప్షన్ డిలో 4. నెక్స్ట్ క్వశ్చన్, కణాలలో శక్తి నిల్వ ఉండే ప్రదేశం. కణాలలో శక్తి నిల్వ ఉండేటటువంటి ప్రదేశం. 8th కదా ఇది, యాక్చువల్లీ ఇక్కడ 9th పడాలి, క్వశ్చన్ నెంబర్ పడలేదు. కణాలలో శక్తి నిల్వ ఉండే ప్రదేశం అంటే ఎక్కడ శక్తి నిల్వ ఉంటుంది? ఆప్షన్ ఏ కేంద్రకం, ఆప్షన్ బి మైటోకాండ్రియా, ఆప్షన్ సి రైబోజోమ్లు, ఆప్షన్ డి కనకవచం. కణాలలో శక్తి నిల్వ ఉండేటటువంటి ప్రదేశం కేంద్రకం, మైటోకాండ్రియా, రైబోజోములు, కనకవచం. నెక్స్ట్ వన్, జీర్ణ వ్యవస్థకి శ్వాస వ్యవస్థకి కూడలి వంటి భాగం ఏది? జీర్ణ వ్యవస్థకి శ్వాస వ్యవస్థకి కూడలి వంటి భాగం అంటే కామన్ ప్లేస్ ఏది? ఆప్షన్ ఏ స్వరపేటిక, ఆప్షన్ బి గ్రసని, ఆప్షన్ సి వాయునాళం, ఆప్షన్ డి ఆహారవాహిక. ఆప్షన్ ఏ స్వరపేటిక, ఆప్షన్ బి గ్రసని, ఆప్షన్ సి వాయునాళం, ఆప్షన్ డి ఆహారవాహిక. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఆహారం వాయునాళంలో పడిపోకుండా అడ్డుకునే మూత వంటి నిర్మాణం. ఆహారం వాయునాళంలో పడిపోకుండా అడ్డుకునే మూత వంటి నిర్మాణం. ఆప్షన్ ఏ స్వరతంతులు, ఆప్షన్ బి ఆడమ్స్ ఆపిల్, ఆప్షన్ సి ఉపజీవిక, ఆప్షన్ డి శబ్దిని. ఆప్షన్ ఏ స్వరతంత్రులు, ఆప్షన్ బి ఆడమ్స్ ఆపిల్, ఆప్షన్ సి ఉపజీవిక, ఆప్షన్ డి శబ్దిని. నెక్స్ట్ వన్ 12th వన్, ఊపిరితిత్తులను ఆవరించి ఉండే పొర. ఊపిరితిత్తులను ఆవరించి ఉండే పొర. ఆప్షన్ ఏ హృదయావరణ త్వచం, ఆప్షన్ బి ప్లూరా, ఆప్షన్ సి మెనింజెస్, ఆప్షన్ డి ఏవి కావు. ఆప్షన్ ఏ హృదయావరణ త్వచం, ఆప్షన్ బి ప్లూరా, ఆప్షన్ సి మెనింజెస్, ఆప్షన్ డి 5 ఏవి కావు. 13వ క్వశ్చన్, హీమోగ్లోబిన్ లో ఉండే మూలకం. హీమోగ్లోబిన్ లో ఉండే మూలకం. ఆప్షన్ ఏ మెగ్నీషియం, ఆప్షన్ బి ఫెర్రస్, ఆప్షన్ సి మ్యాంగనీస్, ఆప్షన్ డి క్లోరిన్. ఆప్షన్ ఏ మెగ్నీషియం, ఆప్షన్ బి ఫెర్రస్, ఆప్షన్ సి మ్యాంగనీస్, ఆప్షన్ డి క్లోరిన్. 14వ క్వశ్చన్, ప్రతి ఏటీపీలో ఎంత శక్తి నిల్వ ఉంటుంది? ప్రతి ఏటీపీలో ఎంత శక్తి నిల్వ ఉంటుంది? ఆప్షన్ ఏ 7300 క్యాలరీలు, ఆప్షన్ బి 7200 క్యాలరీలు, ఆప్షన్ సి 7500 క్యాలరీలు, ఆప్షన్ డి 7800 క్యాలరీలు. ఆప్షన్ ఏ 7300 క్యాలరీలు, ఆప్షన్ బి 7200 క్యాలరీలు, ఆప్షన్ సి 7500 క్యాలరీలు, ఆప్షన్ డి 7800 క్యాలరీలు. 15th వన్, గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుంది? గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి కణద్రవ్యం, ఆప్షన్ సి కేంద్రకం, ఆప్షన్ డి రిక్తిక. ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి కణద్రవ్యం, ఆప్షన్ సి కేంద్రకం, ఆప్షన్ డి రిక్తిక. 16వ క్వశ్చన్,
వాయుసహిత శ్వాసక్రియలో గ్లైకాలసిస్ తర్వాత చర్యలు ఎక్కడ జరుగుతాయి? వాయుసహిత శ్వాసక్రియలో గ్లైకాలసిస్ తర్వాతి చర్యలు ఎక్కడ జరుగుతాయి? గ్లైకాలసిస్ తర్వాత చర్యలు ఎక్కడ జరుగుతాయి? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి కణద్రవ్యం, ఆప్షన్ సి కేంద్రకం, ఆప్షన్ డి రిక్తిక. ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి కణద్రవ్యం, ఆప్షన్ సి కేంద్రకం, ఆప్షన్ డి రిక్తిక. 17వ క్వశ్చన్, 100 మీటర్స్ పరుగు పందెం తర్వాత కండరాల నొప్పికి కారణం ఏంటి? లేదా తీవ్ర వ్యాయామం తర్వాత కండరాల నొప్పికి కారణం ఏంటి అని కూడా ఈ క్వశ్చన్ అడగొచ్చు. ఆప్షన్ ఏ ఎసిటిక్ ఆమ్లం చేరడం, అంటే కండరాలలో ఎసిటిక్ ఆమ్లం చేరడం వల్ల. ఆప్షన్ బి సిట్రిక్ ఆమ్లం చేరడం వల్ల. ఆప్షన్ సి లాక్టిక్ ఆమ్లం చేరడం వల్ల. ఆప్షన్ డి నైట్రిక్ ఆమ్లం చేరడం వల్ల. ఆప్షన్ ఏ ఎసిటిక్ ఆమ్లం, ఆప్షన్ బి సిట్రిక్ ఆమ్లం, ఆప్షన్ సి లాక్టిక్ ఆమ్లం, ఆప్షన్ డి నైట్రిక్ ఆమ్లం. వీటిలలో ఏది చేరడం వల్ల కండరాల్లో నొప్పి కలుగుతుంది? ఓకే, ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, కణశక్యాగారాలు లేదా కణభాండాగారాలు అని ఏ కణాంగాన్ని పిలుస్తారు? కణశక్యాగారాలు లేదా కణభాండాగారాలు అని ఏ కణాంగాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ హరితరేణువులు, ఆప్షన్ బి గాల్జీ సంక్లిష్టం, ఆప్షన్ సి మైటోకాండ్రియా, ఆప్షన్ డి అంతర్జీవ ద్రవ్యజాలం. ఆప్షన్ ఏ హరితరేణువులు, ఆప్షన్ బి గాల్జీ సంక్లిష్టం, ఆప్షన్ సి మైటోకాండ్రియా, ఆప్షన్ డి అంతర్జీవ ద్రవ్యజాలం. 19వ క్వశ్చన్, ఎనర్జీ కరెన్సీ అని దేనిని పిలుస్తారు? ఎనర్జీ కరెన్సీ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఏటీపీ, ఆప్షన్ బి ఎన్ఏడిపి, ఆప్షన్ సి బిఓడి, ఆప్షన్ డి ఎన్ఏడిపిహెచ్. ఆప్షన్ ఏ ఏటీపీ, ఆప్షన్ బి ఎన్ఏడిపి, ఆప్షన్ సి బిఓడి, ఆప్షన్ డి ఎన్ఏడిపిహెచ్. 20వ క్వశ్చన్, లాస్ట్ వన్, శ్వాస వేళ్ల ద్వారా శ్వాసక్రియ జరుపుకునే మొక్కలు. శ్వాస వేళ్ల ద్వారా శ్వాసక్రియ జరుపుకునే మొక్కలు. ఆప్షన్ ఏ ఎడారి మొక్కలు, ఆప్షన్ బి నీటి మొక్కలు, ఆప్షన్ సి కీటకార మొక్కలు, ఆప్షన్ డి మ్యాంగ్రూవ్స్. ఆప్షన్ ఏ ఎడారి మొక్కలు, ఆప్షన్ బి నీటి మొక్కలు, ఆప్షన్ సి కీటకార మొక్కలు, ఆప్షన్ డి మ్యాంగ్రూవ్స్. ఓకే అండి, ఆన్సర్స్ అయితే ఎంతమంది అంటే ఆన్సర్లు కామెంట్ చేయకండి, మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ అయినాయి అనేది, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే వీడియోకి లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొకరికి రికమెండ్ అవుతుంది. కాబట్టి వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.